2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. ఎన్ఎల్పి, సో మెడిటేషన్ క్లాస్లో ఎన్ఎల్పి కూడా మీరు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషలీ ఎన్ఎల్పి ద్వారా ఎవరైనా కూడా సెల్ఫ్గా వాళ్ళకి వాళ్ళు ఒక్కసారి తెలుసుకోవాలి, అసలు ఏం జరుగుతుంది, నేను ఏం చేయాలి, ఒక సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఏ విధంగా ఎన్ఎల్పి త్రూ మనం తెలుసుకోవచ్చు అంటారు. అండ్ దాంతోపాటు చాలామందికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. అది కొన్ని సందర్భాల్లో నాకు ఇవ్వట్లేరు అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే దీన్ని ఏ రకంగా చూడాలి? ఎన్ఎల్పి త్రూ మనం ఈ సెల్ఫ్ అవేర్నెస్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని ఏ విధంగా తెలుసుకొని ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ట్రావెల్ అవ్వచ్చు? చూడండి, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనం ఫస్ట్ మనకి మనమే కించపరచుకోవడం మానేసుకోవాలి. మన లైఫ్లో ఏదైనా జరిగింది అనుకోండి, ఇమ్మీడియట్గా ఏమంటాం, నా లైఫ్ ఎప్పుడు ఇంతే, ఎప్పుడు కూడా నాలో నెగిటివ్సే వస్తున్నాయి, ఎప్పుడు కూడా నేను వెనకకే ఉంటున్నాను, ఇదే పొజిషన్లో ఉంటున్నాను, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని తన మీద తనకి ఒక జాలి అనేది కలుగుతూ ఉంటుంది. అది చాలా తప్పు. ఈరోజు నువ్వు ఈ పొజిషన్కి వచ్చావంటే ఎంతో కష్టపడ్డావు, ఎంతో మంచి సక్సెస్ని పొందుతూ ఈ స్టేజ్కి వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అచీవ్ చేసిన దానికి రెస్పెక్ట్ ఇస్తూ గ్రాటిట్యూడ్ తెలియచేస్తూ ఉంటే ఇంకా ముందుకు వెళ్తాం. మనం ఎప్పుడైతే మనకున్న పొజిషన్ని మనం రెస్పెక్ట్ ఇస్తామో ఇంకో ముందు పొజిషన్కి వెళ్ళడానికి మనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. సో అలా కాకుండా చాలామందిని చూస్తూ ఉంటాం, ఏముందండి మా జాబు, ఎంత వస్తుంది శాలరీ, మహా అయితే ఎంత వస్తుంది, మేము ఏం చేస్తున్నాము అని మనలో మనమే మనకున్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని మనమే తీసేసుకుంటూ ఉంటాం. మన స్ట్రెంగ్స్ మనకు తెలియదు, మన స్ట్రెంగ్స్ మనం తెలుసుకోవాలి ఫస్ట్. దాంతోపాటు ఏంటంటే కొంతమంది లైఫ్ని డిస్ట్రాక్ట్ చేసేసుకుంటూ ఉంటారు, వేరే వాళ్ళని హైలైట్ చేయడం కోసం వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఏమన్నా గొడవలు అయినా జరిగినాయి అనుకోండి, మనల్ని మనమే తిట్టుకుంటూ ఉంటాం. ఎక్కడ వాళ్ళు తిడతారో అని చెప్పి మనల్ని మనమే తిట్టుకుంటూ ఉంటాము. ఇలా తిట్టుకోవడం వల్ల ఏంటంటే నీ ఎనర్జీని నువ్వే లాస్ చేసేసుకుంటావు. సో వాట్ ఎవర్ ద ఎనర్జీ యూ హ్యావ్, యూటిలైజ్ ఇట్ ఫర్ యువర్ ప్రాపర్ బ్యాలెన్సింగ్ యువర్ లైఫ్. అంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకో. నువ్వు ఎంతవరకు వర్క్ చేయగలవో అంతవరకు వర్క్ చేయి. బియాండ్ దట్ నువ్వు చేయక్కర్లేదు. నీకు ఇక్కడ రెస్పెక్ట్ దొరుకుతుంది అన్నప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళు. నీకు ఇక్కడ రెస్పెక్ట్ లేదు అని అన్నప్పుడు అసలు నువ్వు కనీసం దాని వైపు చూడటం కూడా మానేసే, అవసరం లేదు. వెళ్ళి అవమానపడడం అనేది చాలా తప్పు. వెళ్ళకుండా ఉంటే పోలే, అవునా? కొన్ని వేటిని అవాయిడ్ చేయాలి. వేటికి నేను ఎమోషనల్గా టచ్ అవ్వాలి. నేను అన్నీ చేస్తానండి కానీ నన్ను ఇలా చూస్తున్నారు, అన్నీ నీది అని చేస్తున్నావు కాబట్టే నీకు రెస్పెక్ట్ లేదు అక్కడ. వై? బికాజ్ దే డోంట్ నో యువర్ గుడ్నెస్. కాబట్టి నువ్వు ఏ పనులు చేయాలో, ఎంతవరకు నువ్వు వాటిని ఎమోషనల్గా ఫీల్ అవ్వాలో అంతవరకు మాత్రమే ఫీల్ అవ్వు. ప్రతి విషయంలోనే నేనే ఉన్నాను, ప్రతి విషయం నేనే చేస్తాను, ప్రతి విషయాన్ని నాకే అప్పచెప్పండి అని అన్నప్పుడు నువ్వు కొంత స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటావు. చివరికి ఏమవుతుందంటే అన్ని పనులు నీకే పడతాయి. ఆ పనుల వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏది ఉండదు. మధ్యలో ఎవరో ఒకటో రెండో మాటలు మాట్లాడితే దే విల్ హైలైట్ దట్ పార్ట్. అందుకే ఎవరి దగ్గరైనా ఎప్పుడైనా సరే, ఎంత గొప్ప రిలేషన్ అయినా సరే, నువ్వు ఎంత చెయ్యాలో, ఎంత విలువ ఇవ్వాలో, ఎంత ఎమోషన్ ఫీల్ అవ్వాలో అంతే ఇవ్వు. వై? బికాస్ నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. ఒకరి గురించి నువ్వు ఎప్పుడు డౌన్ఫాల్ అవ్వద్దు. అర్థమవుతుందా? నీ క్యారెక్టర్ని నువ్వు మెయింటైన్ చేయగలగాలి. ఎన్ఎల్పి ద్వారా అంటే మనం ఏంటంటే, టుడే ఐఎమ్ హ్యాపీ, ఐ హ్యావ్ మై ఓన్ రెస్పెక్ట్, ఐఎమ్ డూయింగ్ ద వర్క్ అకార్డింగ్ టు మై రెస్పెక్ట్. నా ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా నేను ఏ పని చేయను. ఎవరూ చేయరు. ముందే డిసైడ్ అయిపోండి, ఎవరూ చేయరు. అందరూ నాకు తగిన గౌరవాన్ని ఇస్తున్నారు, అందరూ నాకు తగిన రెస్పెక్ట్ ఇస్తున్నారు, అందరూ నన్ను ప్రేమగా చూస్తున్నారు అని మీరు రాసేసేయండి. ఫస్ట్ ఫిక్స్ అయిపోండి, అదే జరుగుతుంది. మనం ఎప్పుడైతే నిజంగా ఇస్తారా, వీళ్ళు మనల్ని అలాగే చూస్తారా అని అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా నెగిటివే జరుగుతుంది. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కాపాలి. అలాగే సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. ప్రజెంట్ స్టేట్, పాస్ట్ స్టేట్, ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అయితే నీ పరిస్థితి ఏంటి అక్కడ? జస్ట్ ఒకసారి థింక్ చేయండి. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే నువ్వు ఒక పనిని ఎంత తొందరగా చేసుకోగలుగుతున్నావు? చేంజ్ చేయండి, మైండ్ సెట్ని చేంజ్ చేయండి. అప్పుడు అలా ఉన్నాను కాబట్టి ఇంత టైం వేస్ట్ అయింది, ఇప్పుడు ఇలా ఉన్నాను కాబట్టి ఇంత గెయిన్ అవ్వగలిగాను. డిస్టింగ్విష్ చేసుకోగలగాలి. అలా చేసుకోకుండా లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నాం అనుకుంటారు.
ఎవరి కోసం సాక్రిఫైస్ చేస్తారు లైఫ్? నీ రెస్పెక్ట్ నీకు లేనప్పుడు ఎవరి కోసం నువ్వు లైఫ్ సాక్రిఫైస్ చేస్తావు? ఎవరి కోసం లైఫ్ సాక్రిఫైస్ చేయక్కర్లేదు. నీ కోసం నువ్వు బతకాలి. నీ కోసం నువ్వు బతకాలి అని అంటే నీవేంటి అనేది నీకు తెలియాలి. నీ ఎనర్జీస్ ఏంటనేది నీకు తెలియాలి. నువ్వు ఏం చేస్తావు, ఏం చెయ్యగలవు, నువ్వు ఏం సాధించగలవు అనేది నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈరోజు నేను ఈ వర్క్ చేయగలనండి, చేసి చూపించేసాను వెంటనే. నిన్ను వేలు పెట్టి చూపించిన వాళ్ళని తిరిగి ఆ వేలు వాళ్ళ వైపే వెళ్ళేటట్టుగా చూపించాలి తప్ప ఇలా అంటే మనం ప్రతిసారి కూడా మన ప్రోగ్రామింగ్ ఎలా ఉందంటే ఐఎమ్ గుడ్, ఐఎమ్ కాన్ఫిడెంట్, I can complete my work in time, I reached my destiny in time అని మనం ముందుగానే రాసుకొని పెట్టుకోండి. ఎప్పుడు వర్క్ అంటే మనకి అలా సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంటే ఫస్ట్ డిసిప్లిన్ కావాలి. ఆ సెల్ఫ్ డిసిప్లిన్, ఇవాళ మనకి ఇంత ఎనర్జీ ఉంది, మనకి ఈ ఎనర్జీని కరెక్ట్గా ప్రాపర్ వేలో నేను యూటిలైజ్ చేసుకున్నానా లేదా? యూటిలైజ్ చేసినప్పుడు నీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుస్తుంది. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఈ వర్క్ నేనే చేశానా, ఇంత బాగా నేనే చేశానా అని అనుకుంటాం. అంటే ఒక మూమెంట్లో ఒక ఎమోషన్లో మనకు తెలియకుండానే మనం ఆ వర్క్ని కంప్లీట్ చేసేస్తాం. ఒక కసి అనమాట. ఆ కసి అనేది మనలో ఉండాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారండి, ఒకసారి ఓడిపోయారు చీఫ్ మినిస్టర్, మళ్ళీ వచ్చారు అని అంటే ఆయనకి ఆ కసి ఉంది కాబట్టి, నేను మళ్ళీ ఆ స్టేజ్కి రావాలి అనేటటువంటి కసి ఉంది కాబట్టి అలాంటి కసి పెంచుకోవాలి. నేను ఎదగాలి, నేను నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, నేను పలానా స్థాయికి వెళ్ళాలి అనేటటువంటి ఒక కసిని పెంచుకోవాలి. ఆ పెంచుకున్నప్పుడు మాత్రమే అక్కడ రీచ్ అవుతాం. ఆ పెంచుకోవడానికే మనం మన మైండ్ని ట్యూన్ చేయాలి. మన సబ్కాన్షియస్ మైండ్కి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అక్కడికి వెళ్ళినప్పుడు నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో, ఈ ఎమోషన్ ఫీలింగ్ ఒక్కసారి సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చి వదిలిపెట్టండి, మీరంటే ఏంటో తెలిసిపోతుంది. మీరు ఏం చెయ్యగలరో నలుగురికి తెలుస్తుంది. వీడికి ఏమీ రాదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మీరు ఏం చెయ్యగలరో చేసి చూపించగలగాలి. మాటలు కాదు, చేష్టాలు చేసి చూపించాలి. అలా చేసి చూపించినప్పుడే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. అంటే ఎలా మేడం? ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు. నివేస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.